సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక November 26th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక December 18th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక November 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 295 rupees అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి యూనిట్ వైజ్గా ఏ బోర్డులలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కేస్. సో మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి సంబంధించిన లొకాలిటీలోనే మీకు జాబ్ పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పేనే మనకి 21,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ట్రావెల్ అలవెన్సెస్తో పాటు డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ దాదాపుగా మనకి 82,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిటీసీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. 5.94 lakhs వరకు కూడా పర్ యానం శాలరీ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటదే కనుక మినిమం 60% మార్కులతో బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్, నెక్స్ట్ బీబీఎం బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 stagesలో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎటువంటి మార్క్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా యాడ్ అయితే చేయరు. సో ఎవరైతే ఇక స్కిల్ టెస్ట్ అనేది క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 partsకి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. Part 1 అనేది మనకి జనరల్ యాప్టిట్యూడ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది.
టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. పార్ట్ 2లో మనకి టెక్నికల్ యాప్టిట్యూడ్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది గైస్. సో మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35%, ఎస్సీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో గజియాబాద్ యూనిట్లో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఢిల్లీలోను, నెక్స్ట్ పంచకుల యూనిట్కి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక చండీగఢ్లోను, కోటద్వారా యూనిట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక డెహ్రాడూన్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్తో పాటు రిటర్న్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనే కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. సో ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది ఉంటే కనుక డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అకౌంట్ అనేది లేనట్టయితే కనుక ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఒక యూనిట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అనేది మళ్ళీ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది కూడా క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది చూస్ చేసుకొని పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.